అసవు మహాసనమైనను నెక్క నరుగుడు, ఇంద్రసింహాసనం మీద కూర్చోడానికి అర్హుడు, కౌరవ వంశానికి మేటి అటువంటి మహాత్ముడు, మహాపండితులు జ్ఞానులు ధర్మాత్ములైన భీష్ముడి వంటి వాళ్ళు పొగిడేటటువంటి ప్రవర్తన కలిగిన వాడు నీ చిన్న ఈ బోడి సింహాసనానికి పనికిరాడా? ఈ చిరుత గద్దీయ అండంలో నీ సింహాసనం ఆయనకో పెద్ద లెక్క, అల్ప సింహాసనం. ఆయన హస్తినాపుర సింహాసనాన్ని ఇంద్ర సింహాసనాన్ని పరిపాలించడానికి ఎక్కి కూర్చోడానికి అర్హుడు. ఆ కొసమేరు పెద్ద బాగా రాశాడండి ఆయన. ఈ చిరుత గద్దీయకు తగడే నరేశ్వర, ఈ మాత్రం ఈ చిన్న పీఠానికి సరిపోడంటావా అనగానే సంభ్రమం, ఆశ్చర్యం, ఆనందం ఒక్కసారి వెళ్లి గొలిపోయి విరాట్ రాజు గారిలో. అంటే ఓ పక్కన తెల్లబోతున్నాడు, నమ్మలేకపోతున్నాడు, అంతలో ఆశ్చర్యం, మంతలోనే విచిత్రం. అందుకని ఇంకా అయోమయంలో పడి వాళ్ళ అబ్బాయి కంటే కూడా అయోమయమైన. అందుకేగా తండ్రి ఎలా ఉంటే కొడుకు అలాగే పడతాడు. నా కొడుక్కి తెలివి తక్కువతనం వచ్చిందంటే నువ్వు తెలివి తక్కువవాడు కాబట్టి నీ కొడుకు అలా వచ్చాడు. లేదా కొత్త తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ బాడీ ఇచ్చిన డాడీ గాడు ఉట్టి జీడి. అందువల్ల ఏమైపోయిందనమాట ఒక్క దెబ్బకి. ఈయనకి ఇంకా అర్థం కాక ఎంత చెప్పినా ఈయన ధర్మరాజా, మరి ధర్మరాజు అయితే భీముడేడి, అర్జునుడేడి, నకులుడేడి, సహదేవుడేడి అంటే అదిగో అక్కడ కూర్చుని ఇంతకాలం నిన్ను ఆనందపెట్టి భోజనం పెట్టాడే, కీచకులందరినీ ముద్ద ముద్ద చేశాడే రాత్రికి రాత్రి, ఆయనే ఆ వలలుడు, ఆయన భీముడు. ఇంకా ఆ పక్కన కూర్చున్న ఆయన అస్యశిక్షకుడిగా నీ దగ్గర ఉద్యోగం చేసిన ఆయన నకులుడు, ఈ గోవుల్ని కాచిన తంత్రీపాలుడనే పేరుతో ఉన్నవాడున్నాడే ఈ పుణ్యాత్ముడే సహదేవుడు. ఆ దూరంగా ఉండి ఇప్పుడు అంతఃపురం కేసి వెళ్లిపోతున్న సైరంధ్రి మానిని, ఆవిడే ద్రౌపది. ఆవిడ కోసమేగా రాత్రికి రాత్రి గంధర్వులు చంపారనే వంకతో కీచకుణ్ణి ముద్ద చేసి ఉపకీచకుల్ని పిండి చేశాడు మన భీమసేనుడే. అనగానే ఇప్పుడు భీముడు లేచాడు. మరి ఈయన గురించి చెప్పుకుంటే బాగుండదు కదా. అందుకని ఇప్పటి వరకు నీతో మాట్లాడిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఇంతకాలం నీ కన్యలకి అంతఃపురంలో నాట్యం నేర్పి పేడి రూపంలో పేడి అనే వంకతో కొంతకాలం నటించినవాడు ఆయనే. అసలు మా వంశానికి మూల పురుషుడైన మహానుభావుడు ఆయన. ధనుర్విద్య అనేటటువంటి దానిలో ఆరితేరినటువంటి వాడు అర్జునుడు, ఇంద్రపుత్రుడు, ఇంద్రుడి అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు, ఓర్వశి మీద పడిన చలించనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాత్ముడు. ఈ రుద్రుడితో యుద్ధం చేసి మెప్పించి పాశుపతం పొందినవాడు అనగానే ఆనందం తట్టుకోలేక ఈయనకి ఇంకా మాట రావట్లా. అప్పుడు ఉత్తర కుమారుడు వచ్చి, నాన్న ఇంకా నీకు అర్థం కాలేదా నాన్న? నిన్న నేను యుద్ధరంగానికి వెళ్లినప్పుడు నాకు సారథ్యం వహించిన ఈ బృహన్నల గారే హఠాత్తుగా అర్జునుడిగా మారి ధైర్యం చెప్పి గాంధీవం కిందకి దింపించి దానితో యుద్ధం చేశాడు. మొగమోడడీతడు, ఇతనికి మొగమోటం లేదు. దుర్యోధన జగదీశుడు పర్వ, దుర్యోధనుడు పారిపోతూ ఉంటే జోదమెత్తటనాడంగరాదనియల్, ఇక్కడ జోదం ఆడడం పనికిరాదన్నాడు. వాళ్ళని తన్నాడు. అంతమందితో యుద్ధం చేస్తుంటే నా మనస్సు విహ్వలమైపోయింది, రథం నడపలేకపోయాను. నిజమే, నేనే గనక ఇంకా ఆయనకి యుద్ధరంగంలో రథాన్ని కొంచెం వేగంగా నడిపుంటే, రథము నడపడానికి నా వంతు సాయం చేసి ఉంటే, సహాయం చేసి ఉంటే, కొంచెం ధైర్యం నేను చూపించి ఉంటే ఇంకా యుద్ధం చేసేవాడు. అసలు కౌరవ పాండవ యుద్ధం నిన్నే సమాప్తమయ్యేది. ఆ మహానుభావుడైన మొన్నేమో నిన్ను రక్షించారు ఈ పాండవులు, ఈ నలుగురు. నిన్న నన్ను రక్షించాడు ఈ అర్జునుడు. వీళ్ల దయతో మనం బతికాం, వెళ్ళు కాళ్ళ మీద పడనగానే వినయంగా వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. ఎంత అదృష్టం ఇది! నా రాజ్యంలో ఉండి అజ్ఞాతవాసం గడుపుకున్నారా? నేను గ్రహించలేకపోయాను. ఎంత దురదృష్ట జీవిని! తెలియక, మీ మహిమ గ్రహించలేక, మీరు పాండవులను గుర్తించలేక మేము ఏదో ఒకటి వాగి ఉంటాం. అలా వాగి ఉంటే క్షమించు, ఈ రాజ్యం నీదే, నీ రాజ్యం నీకు ఇచ్చేశానన్నట్ట. అనగానే మళ్ళీ ఉత్తరుడు లేచి, రాజ్యం ఇవ్వడానికి నువ్వెవడివి, పుచ్చుకోవడానికి వాళ్ళెవరు? అసలు రాజ్యం మనకి ఎక్కడుంది? మొన్నేమో దక్షిణ గోగ్రహణంలో శత్రువుల్ని జయించారు, నిన్న ఉత్తర గోగ్రహణంలో మళ్లీ శత్రువులు జయించారు. వాళ్ళు జయించకపోతే మనం జైల్లో ఉంటాం. మనం చెరసాల పాలు కాకుండా జయాన్ని చేకూర్చి పెట్టి రాజ్యం మనకిచ్చారు. కాబట్టి ఈ రాజ్యం అందగదు, వాళ్ళదే. కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి దానం ఇవ్వడానికి మనమెవరం? వాళ్ళ రాజ్యం వాళ్ళది. ఇప్పుడే కాదు, ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ. ఇవ్వాలంటే వాళ్ళు రాజ్యాన్ని జయించి మళ్లీ పుచ్చుకున్నారు. ఒకప్పుడు వాళ్ళకి మనం సామంతరాజులం, మనకి వాళ్ళు చక్రవర్తులు. ధర్మరాజు చక్రవర్తి కదా, వీళ్ళు సామంతులు కదా. సామంతరాజు గారు చక్రవర్తి దగ్గరికి వెళ్లి ఈ రాజ్యం మీరు పుచ్చుకోండి అనడం ఏమిటి? కాబట్టి వాళ్ళ అకౌంట్ అది, వాళ్ళ లాకర్స్ అవి, వాళ్ళు ఓపెన్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు నా కోరిక ఏమిటంటే, మనం తెలుసో తెలియకో వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు అపచారం చేశాం,
అటు అమ్మకి ద్రౌపదికి అపచారం చేశాం, ఇటు పాండవుల్ని ఏకవచనంతో సంబోధించాం. నువ్వైతే కొట్టావు, నేనైతే అర్జునుడిని మరీ బొత్తిగా బృహన్నల సారథి ఇలాంటి పిచ్చమాటలతో బాధ పెట్టాను. దీనికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఉత్తరా కుమారిని ఈ అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుందని. కానీ భలే గుర్తు చేశారా కుమారా, నువ్వురా సుకుమారా. ఎవరక్కడ అంతఃపురంలో ద్రౌపదిని, ఉత్తరని, సుదేష్ణని అలంకారం చేసి ఇక్కడికి తీసుకురండి అనగానే సుదేష్ణ వచ్చింది. ద్రౌపదికి కూడా అప్పటికే విషయం తెలిసింది కనుక సుదేష్ణ ఆనందంతో కౌగిలించుకుని అద్భుతంగా అలంకారం చేయించి, వదిన నువ్వా ఇక్కడికి వచ్చింది అని ఆనందంతో కౌగిలించుకున్నది. దాంతోపాటు ఉత్తరని కూడా మన్మథ బాణంలాగా అలంకారం చేసి పట్టుకొచ్చేశారు. అప్పుడు అర్జునుడి చేతిలో పెట్టి, అర్జున ఈమె నీ భార్య అన్నాడు ఆయన. అప్పుడు ధర్మరాజు అన్నాడు, మా అర్జునుడు ఏం చెబితే అదే అర్జునుడు ఇష్టం అన్నట్టు ఆయనే మాట్లాడకుండా. అప్పుడు అర్జునుడు అన్నగారికి ఒక నమస్కారం చేసి, ఈ కన్య నా దగ్గర విద్య నేర్చుకుంది, నాకు కూతురుతో సమానం, పైగా అవన్నీ పక్కన పెడదాం. ఒక ఏడాది పాటు నేను ఆమెకి పాఠం చెబుతున్నప్పుడు చాలా మంది బయట వాళ్ళు ఏమంటారు, రేపు పొద్దున్న నేను ఆవిడని పెళ్లి చేసుకుంటే ఆవిడికి పాఠం చెబుతూ దారిలో పెట్టుకున్నాడు, ఈతడు స్త్రీలోలుడు అంటారు. నృత్యం నేర్పుతున్నంతసేపు కామదృష్టితోటే ఉన్నాడు ఇతడు అంటారు. నన్ను లోలుడు, ఇంద్రియ లోలుడు అంటారు. అది ధర్మం కాదు. ఆమె చిన్నపిల్ల, నేను వయస్సులో పెద్దవాణ్ణి, గురువుని, తండ్రితో సమానం. ఇవన్నీ ఒక పక్కన పెడదాం. అసలు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఈ కాలంలో బ్రహ్మచర్య దీక్షతో ఉంటున్నవాడిని కొత్తగా పెళ్లి చేసుకోవాలని కోరిక లేదు, యుద్ధం అయ్యేదాకా. ఇప్పుడు ఈమెను నేను పెళ్లి చేసుకుని భారీగా సేకరించను, కోడలిగా సేకరిస్తాను. ఆ కోడలిగా కూడా ఎవరికో మళ్ళీ అనుమానం రాకుండా, ఉప పాండవులు ఉన్నారు కదా, అందుకని టక్కన వెళ్ళి సందేహం తీర్చేశాడానికి. అభిమన్యుడు అంటే అంత ప్రేమ గనక. హరిమే నల్లుడు గొంతి కూర్చు మనుమండస్మత్తను జుండు కాతర సంరక్షుడు. హరికి మేనల్లుడు. పాండవులు గొప్పతనం మీకు అర్థమవుతుందా? అర్జునుడి గొప్పతనం ఈ పద్యంలో అర్థమవుతోంది కదా. ప్రారంభంలో ఎవడైనా నా కొడుక్కి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనాలా? ఆయన అలా హరి మేనల్లుడు, శ్రీకృష్ణుడి మేనల్లుడు అని ఎత్తుకున్నాడు. కృష్ణుడంటే ఎంత భక్తి, ఆయన మేనల్లుడు. గొప్పతనం అది, నా కొడుకు కాదు. కొడుకు అనే మాట ఆఖరణ అంటున్నాడు తప్ప ముందేమంటున్నాడు? హరి మేనల్లుడు, శ్రీకృష్ణుడికి మేనల్లుడు. ఆ తర్వాత కుంతి కూర్చు మనుమండు, కుంతికి ముద్దుల మనువడు. ఆవిడికి చాలా మంది మనవాళ్ళు ఉన్నారు. ఘటోత్కచుడున్నాడు, ఈ ఉప పాండవులు ఉన్నారు, ఇరావంతుడు ఉన్నాడు, అలంబసుడు ఉన్నాడు. అది కాకుండా అక్కడ బృహదబ్ధి మేకల మణిపురంలో మహానుభావుడైనటువంటి వాడు చిత్రగ్రీవుడు, చిత్రాంగద యొక్క కుమారుడు ఒకడున్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. బభ్రువాహనుడు. వీళ్ళెవరూ కాదు, ఆవిడికి బాగా ఇష్టమైన ముద్దుల మనుమడు అభిమన్యుడు. అందుకని కుంతి కూర్చు మనుమండు ఒకదాని తర్వాత చెప్పుకొచ్చాడు. శ్రీకృష్ణుడికి మేనలుడు, కుంతికి ముద్దుల మనుమడు. అప్పుడు అస్మత్తనూజుండు, నా కుమారుడు. కాతర సంరక్షుడు, పిరికి వాళ్ళని రక్షించి వాళ్ళకి దాన ధర్మాలు చేస్తాడు. ధర్మాన్ని ఎప్పుడూ కూడా పరిపాలిస్తాడు, అధర్మం చెయ్యడు. అత్యురుతేజుండు వరిల్చుగాక అభిమన్యుండి సరోజాననన్. ఎంతో తేజస్శాలి, బంగారపు రంగులో ఉంటాడు ఆయన. అటువంటి సువర్ణవర్ణంలో ధగధగ వెలిగిపోయేటటువంటి సుందరాకారుడు, సుకుమారుడు అభిమన్యుడు ఈ సుందరీమణిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈవిడేమో పద్మరాగం, ఎర్రగా ఉంటుంది పద్మరాగంలాగా. ఆయన బంగారం, బంగారంలో కెంపులు పొదిగితే బాగుంటుంది. అందుకని ఆ సువర్ణ వర్ణునికి ఈ పద్మరాగ కాంతి కలిగిన సుందరీమణిని ఇస్తే బాగుంటుంది అనగానే గురువుగారు ఏమంటారు అన్నాడు ఆయన. అర్జునుడి అభిప్రాయమే నాది అన్నాడు ఆయన, మళ్ళీ మారు మాట్లాడకుండా. ఆ తర్వాత ఇక అందరినీ కౌగిలించుకుని అంతఃపురంలో పెట్టి వెంటనే పురోహితుడిని పిలిచి లగ్నం పెట్టించేశాడు. ఆ లగ్నానికి మరి పెళ్లికొడుకు రావాలిగా, పెళ్లికొడుకు ద్వారకలో ఉన్నాడు. అందుకని చక్క 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 అందరికీ వార్తలు వెళ్ళిపోయాయి. నిమేష మాత్రంలో ఈ దూతలు పరుగు పరుగును వెళ్ళిపోయారు. ముందు యాదవ నగరానికి వెళ్లారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, వసుదేవుడికి, సాత్యకి అందరికీ వార్త చెప్పగానే వాళ్ళందరూ అట్టహాసంగా బయలుదేరి వచ్చారట. మహానుభావుడు బలరాముడు నాయకత్వం వహించగా శ్రీకృష్ణ పరమాత్ముడు, కృష్ణుడి తమ్ముడు, ముద్దుల తమ్ముడు, కృష్ణుడికి ఇష్టమైన తమ్ముడు ఒకడున్నాడు సాత్యకి. ఆ సాత్యకి యాదవుల యొక్క సేనాధిపతి కృతవర్మ, అతనికి హార్దిక్యుడని కూడా పేరు. వాడు మొత్తలైనటువంటి వాళ్ళు, కృష్ణుడి కొడుకులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, గదుడు, సారణుడు మొదలైన వాళ్ళు అందరూ హుటాహుటిన బయలుదేరి వచ్చారు. యాదవ సైన్యంతో కిటకిటలాడిపోయిందట నగరం. అందుకే పాండవులు ఊరికి చివరి ఉపప్లావ్యము అని ఒక పెద్ద వనం ఉన్నది. ఆ ఊరికి ఇంచుమించుగా ఒక 8 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆ ఉపప్లావ్యంలో విడిది చేశారు. ఇక్కడ ఊళ్ళో అయితే ఇబ్బంది అని. నగరంలోకి అందరూ వచ్చేస్తే ఇబ్బంది కదా. అప్పుడప్పుడు చూసారా పుష్కరాల్లో బైపాస్ వేస్తారు ఊళ్ళోకి రాకుండా. అలా వీళ్ళందరూ ఉపప్లావ్యానికి వెళ్ళిపోయారు.
అక్కడికి వచ్చారట వీళ్ళు. ఆ సమయంలోనే ద్రుపద మహారాజు గారు ఒక అక్షౌహిణి సైన్యంతో దృష్టజమ్మునుండి తన సోదరుల్ని ఇంకా శిఖండి వంటి తన కొడుకుల్ని అందరినీ వెంట పెట్టుకుని వచ్చేశాడు. ద్రుపద మహారాజు గారు ఏనుగుల సైన్యంతో, గుర్రాల సైన్యంతో. కేకయ దేశస్థులు వచ్చారు, సాల్వ దేశస్థులు వచ్చారు. ఇలా అందరూ బంధువులందరూ అక్కడ చేరారు. ఇక చూడండి, శుభముహూర్తంలో మహావైభవంగా పెళ్లి చేయడానికి కావలసిన ఏర్పాట్లు పందిళ్లన్నీ వేశారు. ఈలోపు ఈ దుర్యోధనుడు విడుదలు చేసుకుంటూ హస్తినాపురానికి వెడుతూ దారిలో ఒక చోట ఆగి కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి, శకుని పక్కకి తీసుకెళ్లి, పాండవులు మన మాట ఏం చెబితే ఆ మాట వినేటటువంటి మూర్ఖులు, వాడి దృష్టిలో అలా అనుకుంటున్నట్ట. ఆ పాండవుల దగ్గరకు ఒక దూతని పంపుదాం. ధర్మరాజా, నీ తమ్ముడు అర్జునుడు అజ్ఞాతవాసం గడవకుండా మాకు కనబడ్డాడు కాబట్టి మీకు ప్రతిజ్ఞాభంగం అయ్యింది. మీరు మళ్లీ 12 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళండి, 1 ఏడు అజ్ఞాతవాసానికి వెళ్ళండి, దూతను పంపుదాం. ధర్మరాజు మూర్ఖుడైతే ఆ దూత చెప్పిన మాట విని మళ్లీ అడవికి వెళ్ళిపోతాడు, మన పెంట వదిలిపోతుంది, లేదా మన యొక్క సందేహం అన్నా తీరుతుంది అనగానే పక్క నుంచి వికర్ణుడు అనేటటువంటి దుర్యోధనుడు తమ్ముడు అన్నాడు, తాతగారు చెప్పారుగా అజ్ఞాతవాసం అయిపోయింది అంటే, నోరు మూసుకో, నువ్వు అడవి మధ్యలో, నువ్వు ఊరుకో, ఆ మాత్రం మాకు తెలియదు అన్నట్టు ఆయన. ఈ విధంగా దుర్యోధనుడు పంపిన దూత వీళ్ళు పెళ్లికి సిద్ధం అవుతూ ఉండగా వచ్చి, అది కూడా ధర్మరాజు గారు సింహాసనం మీద ఉన్నాడు, పక్కన శ్రీకృష్ణుడు, బలరాముడు, ఇంతమంది హేమాహేమీలు ఉండగా నిండు సభలోకి వచ్చి, ధర్మరాజా, నేను దుర్యోధనుడు దూతని, మీరు మళ్లీ అడవికి వెళ్లాలట, ఎందుకంటే మీరు ప్రతిజ్ఞాభంగం చేశారట, అర్జునుడు కనబడ్డాట, ఇది ఆయన చెప్పమన్నమాట అనగానే ఆయన చిరునవ్వునవి అందరం మొహంకేసి చూసి, ఒరే, అంత తెలివి తక్కువగా మేమేం బయటపడలేదు, అదంతా బహుళాష్టమి సూర్యోదయ సమయానికే మా అజ్ఞాతవాసం పూర్తయింది, ఇందులో ఏమీ సందేహం లేదు. పరమ పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, మా అందరికీ దిక్కైన బలరాముడు, ఈ గురులకు గురువైన ద్రుపద మహారాజు, మా మిత్రుడైన విరాటరాజు గారు ఎంతమంది ఉండగా చెబుతున్నాను, నువ్వు వెళ్లి ఈ విషయాన్ని భీష్ముడు, ద్రోణుడు ఉన్న సభలో దుర్యోధనుడికి చెప్పు. మళ్ళీ వాడు ఒక్కడికి చెప్పడం కాదు, ఎందుకంటే వాడు మూర్ఖుడు, ఎవడు మాట వెండు. నిండె సమయాబ్దములు ఇంకొండనలేదిపుడచని సుయోధనితో భీష్ముండును గురుడును వినగా నిండెననుము నెక్కంబునకు. నిండె సమయాబ్దములు, ఇందులో 3 సార్లు నిండే అని పదం వాడాడు. అంటే 3 సార్లు, ముమ్మాటికి 3 మార్లు చెప్పినప్పటికీ 3 సార్లు చెప్తే సత్యం, నిండే 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 అనాలన్నమాట. అందుకని ఎత్తుకోవడం నిండుతో ఎత్తుకుని, ఇదిగో మా అజ్ఞాతవాసం పూర్తయింది, ఇంక రెండో మాట మాట్లాడే అవకాశం మీకు లేదు అని దుర్యోధనునితో భీష్ముడు గురుడు వింటూ ఉండగా చెప్పు. వాడితే ఏమని చెప్తా, నిండెనను అయ్యా, నిండింది చెప్పు, ఇది నెక్కం, ఇంకా మాట్లాడకు అనగానే, అలాగేనండి, నేనేం చెప్తానండి, మా రాజుగారు చెప్పారు గనక నేను చెబుతున్నానండి అని కిక్కురు మనకుండా వెళ్లిపోయి దుర్యోధనుడికి ఈ విషయం చెప్పాడు. దుర్యోధనుడు అప్పుడైనా ఊరుకోవచ్చు కదా, వాడంతటి భయంకరమైన వ్యక్తి ఎక్కడ ఉండడు బాబోయ్. వాడు ఇదంతా విని మళ్ళీ ఇంకోసారి భీష్ముడిని కెలుకుదాం, భీష్ముడు మనకు సపోర్ట్ వస్తాడేమో అని ఈ దూతని ధర్మరాజు దగ్గరికి పంపాను. అక్కడ ధర్మరాజు గారు సమయభంగం కాలేదు అని చెప్పాడనే విషయం చెప్పలేదు, అదంతా రహస్యంగా దాచాడు. తాను దూతను పంపిన విషయం చెప్పకుండా మధ్యలో ఒక చోట విడిదిలో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి అందరినీ కూర్చోబెట్టి, తాతయ్య, నాకు మళ్లీ అనుమానం వచ్చింది, అర్జునుడు సమయం అవ్వకుండా కనబడ్డాడు కదా, కాబట్టి అర్జునుడిని పాండవులను అడవికి పంపేద్దాం, ఏమంటావు? నువ్వు ఒక ఉత్తరం రాసిచ్చావంటే మనం ధర్మరాజు దగ్గరికి దూతని పంపుదాం. ఈ పాటికే ధర్మరాజు దగ్గరికి మనం దూతని పంపాలి, కానీ నాకు పంపడం కుదరలేదు. ఇంత అబద్ధం ఆడేస్తాడండి వాడు. దూతొచ్చాడు, ఈ విషయం చెప్పాడు, అది చెప్పకుండా నువ్వు ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని వాళ్ళ దగ్గర పంపుతానగానే, ఏమిటి ఉత్తమాటలు పిచ్చమాటలు కాకపోతే అన్నాడు భీష్ముడు. ఇంత అజ్ఞానంతో మాట్లాడతావేం దుర్యోధన, నువ్వు ఒక్కొక్కసారి పరమ బాలుడిలా, బాలిసుడిలా, మూర్ఖుడిలా మాట్లాడతావు. నేను మొన్నే చెప్పాను యుద్ధరంగంలో, ఏమని చెప్పాను, పాండవులకి ఎప్పుడో అజ్ఞాతవాసం అయ్యింది, అందుకే వాళ్ళు బయటకు వచ్చారు, సందేహం లేదు అన్నాను. నువ్వు అడిగావు, అందరెదురుగుండా సమాధానం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఇలా చెబుతావే అనగానే, అంతేనంటావా అన్నాడు. అంతే, ఇంక కిక్కురు మనకుండా వాడు తంతే మన అందరం అక్కడికి పోదాం పోయి అని అనగానే, సరేలే అని మళ్లీ సర్దుకుని మొత్తం మీద హస్తినాపురానికి వెళ్ళారట నీరసపు ముఖాలతోటి. ఇక పాండవులు కళ్యాణోత్సవంలో అభిమన్యుడిని పెళ్లి కొడుకుని చేశారు, అక్కడ అమ్మాయిని కూడా పెళ్లి కూతురు చేశారు. మహావైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయట శుభలగ్నంలో. కాతే ఆ లగ్నాన్ని కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ సమర్థించాట. కారణం ఏంటో తెలుసా, ఆ లగ్నంలో పెళ్లి పెళ్లి కూతురికి 4 నెలలు తిరగకుండా వైధవ్యం వస్తుంది, అది ముహూర్తం.
ఆ ముహూర్తాన్ని తొందరపడి విరాటరాజు గారు పురోహితులు గట్టిగా సంప్రదించకుండా పెట్టేసుకున్నాడు. అంతే కదా, మరి అలాగే అయిపోయింది. కరెక్ట్గా 4వ నెలలో చచ్చిపోయాడు అభిమన్యుడు. సరే ఏం చేస్తాం, కాలం అదంతా సృష్టి రహస్యం, దాన్ని ఎవరూ మార్చలేరు గనకే, అది అలాగే జరగాలి గనకే ఆ ముహూర్తానికి కొంచెం అనుమానం ఉంది అంటున్నాడు ధర్మరాజు. ధర్మరాజుతోటి ముహూర్తాన్ని వియ్యంకుల వారు పెట్టారు. ఆడపెళ్లి వారు పెట్టించేసుకున్నాక మనం కాదనకూడదు కానీ అన్నట్ట. సరే ఏమీ మాట్లాడకుండా ఆ లగ్నాన్ని సమర్థించారు. ఇక లగ్నంలో బంగారు పీటలు పెట్టారు, మధ్యలో తెర కట్టారు. అప్పటిదాకా అభిమన్యుడును ఉత్తర ఒకళ్ళు చూసుకోలేదు, కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు విన్నారు. ఇప్పుడు ఈ తెర పడుతున్న సమయంలోనే ఒక్కసారి ఉత్తర అలా చూసింది. అయ్య బాబోయ్, మా ఆయన ఎంత అందగాడు బాబోయ్ అనుకున్నది ఆవిడ. ఆయన చూశాట, ఆయన కూడా ఉవ్విళ్ళు ఊరిపోయాడు అన్నారు అక్కడ వేదవ్యాసుల వారు. ఆ సౌందర్యం పద్మరాగం కదండి, బంగారపు రంగులో ఉన్నాడు ఆయన, గులాబీ రంగులో మెరిసిపోతుంది ఈమె. అందుకే ఇద్దరికి వికారం పుట్టింది, కానీ సాత్విక వికారం. అది సహజమైన ప్రేమ, ఉత్తముల యొక్క ప్రేమ. అంటే నీచుల ప్రేమకి ఉత్తముల ప్రేమకి తేడా ఉంటుంది. నీచులు సినిమా హాల్లో కూర్చొని ఒకళ్ళు కొట్టుకుంటూ పెచ్చవాగుడు అవుతారు, అది దరిద్రపు తమో వికారం. ఇది సాత్విక వికారం, మహాత్ముల యొక్క ప్రేమ. ఆ ప్రేమలో జీలకర్ర బెల్లం అన్ని యథాతథంగా పెట్టించి అద్భుతంగా వైభవంగా వివాహం చేశారు. ఆ వివాహానికి ఈ కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి నరేంద్రులు వీళ్ళందరూ పెళ్లిలో పాల్గొన్నారు. ఆ విందులకే అసలు లోకంలో ఉన్న వాళ్ళంతా మురిసిపోయారట. విరాటరాజు గారు ఈ కాబోయేటటువంటి వధూవరులిద్దరికీ కూడా 500 ఏనుగులు, 1000 గుర్రాలు, 10,000 కాల్బలం ఇచ్చాడు. ఇది కాకుండా పాండవులకి రకరకాల మణులు, హారాలు ఇచ్చాడు. ఇంకా ఈయన అందరికంటే ఎక్కువగా శ్రీకృష్ణుడు 10,000 గుర్రాలు, 5,000 ఏనుగులు, 5,000 మణుగుల బంగారు నగలు కానుక ఇచ్చాడు. ఇది కృష్ణుడి పరమాత్ముడు ఇచ్చినటువంటి కానుకలు. ఈ కానుకలు మొయ్యడానికి, లెక్కలు పెట్టడానికి మనకి టైం సరిపోదు. మన గుంటూరు అంతా కూడా ఈ కానుకలు పెట్టినా గుంటూరు సిటీ సరిపోదట, తెలిసిన మీకు. 5,000 ఏనుగులండి. ఏనుగులు ఎక్కడ పెడతారో సార్ ఆలోచించాలి. 10,000 రథాలు, గుర్రాలు, దాసదాసీజనం, ఇవి కాకుండా 5,000 మణుగుల బంగారం. బంగారం అంటారా పర్వాలేదు, కొంచెం నేను జాగ్రత్తగా అట్టే పెట్టగలను ఆ మాత్రం, కృష్ణుడి మీద భక్తితో ఆయన కోసం. కానీ ఏనుగుల్ని వాటి దాచొద్దు. ఆ మహానుభావుడు పరమాత్ముడు ఈ విధంగా అవన్నీ ఇచ్చారు. ఎక్కడెక్కడి వాళ్ళు కూడా కానుకలు ఇచ్చారట. కుంతీ నందనులట్లత్యంత విభవమెసగ పరిణయము చేసి సుహృత్ సంతోషోజ్వలులై తదనంతరమిభంగి నడచిరనవుడు ప్రీతిన్. కుంతీ నందనులు ఈ విధంగా కళ్యాణ వైభవం హాయిగా చేసుకున్నారు. వధూవరులిద్దరినీ అంతఃపురానికి పట్టుకెళ్లారు. ఆ పెళ్లిలో వచ్చిన వాళ్ళు ఒకళ్ళొకడు అభినందించుకున్నారు. ఇది నిజంగా బల పరీక్షలో ఉంది. అందరూ సైనికులతో, ఏనుగులతో వచ్చారు. ఎవరికి వాళ్ళంతా కూడా సంతోషం పొందారు. ఇక్కడికి మనకి పరమ పవిత్రమైన విరాట పర్వం పూర్తవుతుంది. ఇక్కడి నుంచి వచ్చేదంతా ఉద్యోగ పర్వం అనమాట. పాండవులు ప్రయత్నించుట, ఉద్యోగం అంటే ప్రయత్నం, ఒక గొప్ప ప్రయత్నం. శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళంతా ఉపప్లావ్యంలో ఒక ప్రాంతంలో కూర్చున్నారు. అదో పెద్ద శిబిరం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంతఃపురంలో ఉన్నారు, వీరు మాత్రం పెద్ద శిబిరంలో కూర్చున్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అందరూ కూర్చున్నాక తాను లేచి, మహానుభావులారా, మా అన్నయ్య బలరాముడు, మా తండ్రి వసుదేవుడు, ఇంకా యాదవ వీరులు, గురువులకు గురువైన ఈ ద్రౌపదుడు అంటే వాళ్ళందరికీ చాలా గౌరవం. ఆయన ఎప్పుడు కూడా గురువులకు గురువు అనేవారు. అంతటి మహాత్ముడు, ఇక వృద్ధుడైన విరాటరాజు గారు, ఎంతమంది బంధువులు, పరివారం అందరూ ఉండగా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంత పరాక్రమం కలిగిన ధర్మరాజు అనే ఒక ధర్మమూర్తి యొక్క మాటని జవదాటలేక ఇంతకాలం తమ పరాక్రమాన్ని జాగ్రత్తగా దాచుకున్నారు పాండవులు. లేకపోతే పాండవులు ఎప్పుడో పరాక్రమాన్ని ప్రదర్శించేవారు, వారి రాజ్యం వారికి వచ్చేది. కానీ అన్నగారన్న మాట మారు మాట్లాడకుండా, జవదాటకుండా ఇంతకాలం వాళ్ళు తమ పరాక్రమాన్ని ప్రదర్శించకుండా ఉన్నారు. ఏదో అడపాదడపాది అవసరమైతే ప్రదర్శనే కానీ పూర్తిగా ప్రదర్శించలేదు. ఏమైతేనే ఆ భగవంతుడు వీళ్ల ఎడల ఉన్నాడు. దైవానుగ్రహంతో 12 ఏళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం పూర్తయింది. ఇప్పుడు మనం అందరం కలిసి వీరి రాజ్యం వీరికి వచ్చేలా చెయ్యాలి. ఇంతకాలం వీళ్ళు పడిన కష్టాలు మనకి తెలుసు. వీళ్ల నాన్నగారు కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని, వీళ్లు కష్టపడి కొత్తగా తయారు చేసుకున్న ఇంద్రప్రస్థం అనేటటువంటి నగరాన్ని అన్నిటినీ కపటద్యోతంలో దుర్యోధనాదు లాక్కున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలనగానే బలరాముడు లేచి, దుర్యోధనుడి తప్పే ఉంది ఇందులో, జోదానికి పిలిచాడు, మన వాళ్ళు వెళ్లారు, ధర్మద్యోతంలో ఓడిపోయారు. కాబట్టి జోదంలో ఓడిపోవడం వీళ్ళ తప్పు కాదు, నెగ్గడం అతని తప్పు కాదు. ఎటొచ్చొచ్చిపోయినా వీళ్ళు ధర్మ మార్గంలో నడుచుకుని 12 ఏళ్లు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు కనుక ఇప్పుడు వీళ్ళ రాజ్యం వీళ్ళకి రావడం ధర్మం. అది కూడా మనం వినయంగా అడగాలి. కాబట్టి కఠినంగా పలకనివాడు,
వినయముగా ప్రవర్తించేవాడైన ఒక దూతని పంపిద్దాం. ఆ దూత వెళ్లి, పాపం పాండవులు దైన్య స్థితిలో ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి రాలేరు, వాళ్ళ రాజ్యం ఇవ్వయ్యా అని ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఆ హస్తినాపురంలో మకాం పెట్టి వినయంగా అడగాలి. కోపం తెప్పించే మాటలు మాట్లాడకుండా దుర్యోధనుడిని ఒప్పించి రాజ్యం లాక్కోవడం నాకు ఇష్టం అన్నట్ట. ఒక్కసారి చర్రులు లేచిపోయాడు బలరాముడు. అలా అనగానే సాత్యకి, కృష్ణుడి తమ్ముడిన, కృష్ణుడి అన్నగారు బలరాముడు, తమ్ముడు సాత్యకి. ఈ సాత్యకి అన్నదమ్ములు పెట్టలని చెప్పానుగా మీకు ప్రారంభంలోనే. బలరాముడు అంటే సొంత అన్నగారు, వసుదేవుడి కొడుకు. సత్యకుడు అని పేరు కలిగిన ఒక ఆయన వసుదేవుడికి తమ్ముడు. వసుదేవుడి తమ్ముడైన సత్యకుని కొడుకు సాత్యకి. అందుకని కజిన్స్ అన్నమాట వీళ్ళు. ఆయన లేచి, అన్నయ్యా నువ్వు ఇంత పక్షపాతంతో తెలివి తక్కువగా మాట్లాడతావని నేను అనుకోలేదు. బలరాముడు చాలా గట్టిగా ధిక్కరించాడండో. ఇంతలా బలరాముడిని ఇంతవరకు ఎవ్వరు అలా అనలా. ఆయన అన్నాడు, ఎందుకంటే అతను అర్జునుడికి శిష్యుడు, కృష్ణుడికి తమ్ముడు. కృష్ణుడికి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణములు చాలా వరకు ఉన్నవాడు. అన్నిటికీ మించి అర్జునుడి దగ్గర సంవత్సర కాలం పాటు విద్యాభ్యాసం చేశాడు. అందుకే అర్జునుడిలో యుద్ధం చేసేవాడు. ఆయన యుద్ధం చేస్తే అర్జునుడేమో అనుకునేవారు. సాత్యకి మహాపరాక్రమవంతుడు. అందువల్ల ఆయన లేచి వెనక ముందు చూడకుండా, అన్నయ్య గారు చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు, పక్షపాతంతో పలిగాడు. ఇంట్లో కూర్చుని కావాలని వెళ్ళాడా జోదానికి అన్నయ్య? మనవాడు ధర్మరాజు గారు ఈ పాండవుల అన్నయ్య, ఈ భీముడి అన్నయ్య కావాలని జోదానికి వెళ్ళలా. ఆయన తన రాజ్యం తాను చేసుకుంటుంటే బలాత్కారంగా కబురు పెట్టారు. వచ్చిన తర్వాత తాను జోదమాడకుండా శకుని ద్వారా పాచికలు వేయించాడు. ఆ పాచికలు కపటమైనవి. అన్ని రకాలుగా వాళ్ళు మోసం చేశారు. ధర్మరాజు తనంత తాను, నేను జోదమాడుతున్నాను, నన్ను జోదానికి పిలు అని ఒకవేళ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళుంటే ఈయన తప్పు. హాయిగా ఇంట్లో కూర్చున్న వాడిని, వద్దు బాబోయ్ జోదం వల్ల ప్రమాదం అంటే వినిపించుకోకుండా రెచ్చగొట్టి కపటద్యోతమాడి పరాయి వాడి ద్వారా ఈ నాస్తంతా లాక్కున్నారు. పోనీ జోదంలో కూడా దుర్యోధనుడు ఆడుంటే అది కొంతవరకైన ధర్మం. దుర్యోధనుడు కాదు ఆడింది, శకుని చేత ఆడించాడు. ఈ విధంగా ఈయన్ని మోసం చేసి మోసం చేశారు, రాజ్యం లాక్కున్నారు. అక్కడ తాగకుండా ద్రౌపది యొక్క చీరలు లాగుతారా? ఇష్టం వచ్చినట్టు కర్ణుడు వీళ్ళు ప్రేలుతారా? ఇన్ని ప్రేలినా ఆనాడు మా గురువు గారు అర్జునుడు రెచ్చిపోలేదు, ధర్మానికి నిలబడ్డాడు. అటువంటి వాళ్ళేమో ఇప్పుడు వెళ్ళి చేతులు కట్టుకుని వినయంగా మా డబ్బులు ఇవ్వండోయ్ అని యాచించాలా అన్నాడండి ఆయన. అడుక్కోవాలా వీళ్ళు వెళ్ళి? ఆ కర్మ మనకు లేదు. కొండ బద్దలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి రాజ్యం ఇమ్మని అడుగుదాం. ఇచ్చాడా? సరే, ఇవ్వకపోతే నేనున్నాను చాలు, మీరు ఎవరు రాకపోయినా, నేను అర్జునుడు ధర్మరాజు భీముడు మేం చాలు. గొప్ప అద్భుతమైన పద్యం చెప్పాడు తెలుసు ఆయన. దైన్యము దక్కి దోత ఉచితంబుగ పాండు నృపాలు పాలు రాజన్యవరుణుడు ధర్మజుడు సమ్మతి వేడెడు నన్న లోక సామాన్య విధిల్ తగంగ గరిమంబున ఇచ్చిన పుచ్చి కొందము అన్యోన్య విరుద్ధ భాషణములాడిన తత్ఫలమాతడందెడిన్. మనకి దైన్యం అక్కర్లా, దేనంగా బాబు మా రాజ్యం, అమ్మా మా రాజ్యం అనవలసిన కర్మ మనకేమిటి? అన్నయ్య గారు అలాంటి మాటలు మాట్లాడతాడేమిటి? కాబట్టి దైన్యం వద్దు. మన దూతని పంపుదాం, ఉచితమైన మాటలు మాట్లాడదాం, ఠీవిగా మాట్లాడదాం. మేము ధర్మం ప్రకారం నడుచుకున్నాం, ధర్మంగా మా రాజ్యం మాకేమని అడుగుదాం. అలా ధర్మరాజు గారు అసలు అలా అడగడం కూడా నాకు ఇష్టం లేదు, అయినా ఈ అన్నయ్య అన్నాడు కాబట్టి ఆ పని చేద్దాం. అందరూ ఎలా అడుగుతారో అలాగే అడుగుదాం. అది లోక సామాన్య విధి. నలుగురు నడుచుకునే మార్గంలో వెడదాం. వాడు గరిమంబుననిచ్చిన వాడు కూడా ధర్మంగా ఠీవిగా ఇస్తే పుచ్చుకుందాం. మనకి రావలసింది మనం ఠీవిగా పుచ్చుకుందాం. వాడు తలంచక్కర్లా, మనము తలవంచక్కర్లా. ధర్మ ప్రకారం మన రాజ్యం పుచ్చుకుందాం. కాదు అన్యోన్య విరుద్ధ భాషను మాట్లాడాడు అనుకుందాం. వాడు నేనివ్వను అన్నాడు, మా తప్పు లేదన్నాడు అని కాసేపు అనుకుందాం. వాడు అలాగే అంటాడు గనక, వాడు అలా అన్నాడా తత్ఫలమాతడందడి, దానికి తగిన ఫలితం వాడు అనుభవిస్తాడు. ఎవరక్కర్లేదు, మేం యాదవ సైన్యంతో వెడితే చాలు అనగానే ద్రౌపదుడు లేచి ఇది సరి అయిన మాట. బలదేవుడు తప్పు చెప్పాడని నేను అన్నగాని ఇప్పుడు ఆ మాటలు అనవలసిన మాటలు కావు. ఆయన మహాత్ముడు, ఆయన ఎందుకు అన్నాడో. కానీ మనం క్షాత్రం కలిగిన వాళ్ళం, క్షత్రియ యోధులం. ఒకటి చేతిలో మోసపోయాం, వాడి దగ్గరికి వెళ్ళి దీనంగా అడుక్కోవలసిన అవసరం లేదు. మనం టీవీగా అడుగుదాం. మీకు అభ్యంతరం లేకపోతే ఓ పని చేస్తాను. నాకు ఒక పురోహితుడున్నాడు, ఆయన బాగా చదువుకున్నాడు. మా పురోహితుడిని ముందుగా దూతగా పంపుతాను. ఆయన చెప్పవలసిన 4 మాటలు స్పష్టంగా చెబుతాడు. ఆ మాటలు అర్థం చేసుకుని ధృతరాష్ట్రుడు లేక దుర్యోధనుడో ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి మన వాటా మనకిస్తే అది పుచ్చుకుందాం, లేదా అప్పుడే తెలుసుకుందాం అనగానే అందరూ శభాష్ అన్నారు.
పాప బలరామ ఇంకొక ముక్క మాట్లాడితే ఒట్టు బలరాముడు అంత బలదేవుడు కూడా ఖిన్నుడైపోయాడు. నేనేమో దుర్యోధన పక్షపాతంతో మాట్లాడానని వీళ్ళు అనుకుంటున్నప్పుడు ఇంకెందుకు నేను మాట్లాడటం అని అస్సలు మాట్లాడితే ఒట్టుట. ఆ రోజు నుంచి ఆయన ఒక్కనాడు ఏం మాట్లాడటం మానేశాడు. నిజంగా అది పక్షపాతమే, ఎందుకో తెలియదు కానీ మరి బలరాముడికి మొదటి నుంచి దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు బలరాముడు సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు అనేవాణ్ణి చాలా కాలం క్రితం, ఇది ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీకు, అది చెబితే కానీ అసలు విషయం అర్థం కాదు. సత్యభామ తండ్రి సత్రాజిత్తు. ఆ సత్రాజిత్తుని శమంతకమణి కోసమని ఒక దుర్మార్గుడు చంపి అవతలు పారేశాడు. ఆ దుర్మార్గుడు చంపగానే ఈ దుర్మార్గుడు మా నాన్నని చంపాడు, వీణ్ణి చంపితే కాని నేను మా నాన్నగారికి శవదహనం చెయ్యను, సంస్కారం చెయ్యను అని కఠోరంగా ఒక శపథం చేసింది సత్యభామ. దాంతో ఏమైపోయింది, మళ్ళీ కృష్ణుడు వచ్చేదాకా ఈ శవాన్ని తగలబెట్టకుండా ఓ తైల ద్రోణిలో పెట్టారు, నూనె పెట్టిలో పెట్టారు. ఆ నూనె పెట్టిలో ఉండగా ఈలోపు రాజసూయాగం పూర్తి చేసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడితో పాటు నగరానికి వచ్చాడు. రాగానే వెంటనే సత్యభామ వెళ్లి, మా నాన్న సత్రాజిత్ అండి, ఆ సత్రాజిత్తుని పరమ దుర్మార్గుడైనటువంటి ఆ కృతవర్మ యొక్క మిత్రుడు కాతరుడు అనేటటువంటి వాడు సంహరించాడండి, వాడిని చంపిరండి అనగానే వాడు కంగారు పడిపోయాటండి. ఈలోపు కంగారు పడిపోయి అక్రూరుడి దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత మళ్ళీ కృతవర్మ దగ్గరికి వెళ్లి, నేను కృష్ణుడితో యుద్ధం చేయాలనుకుంటున్నాను, కృష్ణుడు నన్ను చంపేస్తాడు, రక్షించండి రక్షించండి అంటే, మేమెక్కడ కృష్ణుడితో యుద్ధం చేస్తామన్నారు. దాంతో వాడు పారిపోయాడు, కృష్ణుడు వెంటబడ్డాడు, బలరాముడితో కలిసి చక్రంతో వాడిని చంపేశాడు. చంపేసినా వాడి దగ్గర మాత్రం మణి కనపడలేదు. కనపడకపోతే కృష్ణుడు నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నాడు. అప్పుడు బలరాముడు ఏమన్నాడు తెలుసా, మనం తెలియకుండానే ఈ దుర్మార్గుడిని సంహరించడానికి ఈ శతధన్వుడు లేక కాతరుడు అని పేరు వాడికి, చాలాసార్లు మీకు ఎదురు చెప్పాను, వాడి పేరు శతధన్వుడు, మరియు వాళ్ళ నాన్న కృతుడు గనక కృతుడు కొడుకు కాతరుడు. ఈ శతధన్వుడు అనేటటువంటి వాడు మణెత్తుకుపోయిన మాట నిజం, వాడిని నువ్వు చంపావు గనక నువ్వు ఇంటికెళ్ళి సత్యభామకి విషయం చెప్పి మీ మామగారికి శవదాహన సంస్కారం చెయ్యి. మనం వెనక ముందు చూసుకోకుండా మిథిలా నగరానికి వచ్చాం. ఈ మిథిలా నగరాన్ని జనకుడు పరిపాలిస్తున్నాడు, జనకుడు నాకు ప్రియభక్తుడు, అతనికి పాఠం చెబుతాను అని ఆ జనకుని మిథిలా నగరానికి బలరాముడు వెళ్ళాడు. బలరాముడు వెళ్ళగానే మిథిలా నగరాధీశ్వరుడు జనకుడు ఎంతో భక్తితో వచ్చి ఆయన తన సింహాసనం మీద కూర్చోబెట్టి, గురువు గారండి మీరు యోగులు, ఎందుకంటే పాములలో ఆదిశేషుడు ఆయన, ఆదిశేషుడి కంటే యోగశక్తి ఎవరికీ లేదు, కుండలిని శక్తి అయినా యోగీశ్వరుడు ఆయన, అందుకని మీరు నాకు యోగ శాస్త్రం చెప్పండి అన్నట్ట. 6 నెలల పాటు మిథిలా నగరంలో ఉండి, ఏది శతధనుడు చచ్చిపోయాక బలరాముడు ఆయనకి రోజు యోగశాస్త్రాన్ని చెప్పేవాడు. యోగశాస్త్రం రాత్రిపూట నేర్చుకుంటే ఎక్కువ మంచిది, ఎందుకంటే యోగులకి రాత్రి పగలతో సమానం. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, భగవద్గీతలో చెప్పలా, అందరం రాత్రి అనుకున్నప్పుడు తస్యాం ఆ రాత్రి యందు సంయమి, ఇటువంటి సంయమవరులైన యోగులు జాగర్తి మెలకుగా ఉంటారు. మనం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు నిద్రపోరు తెలుసా, యోగాభ్యాసం చేస్తారు. అందుకని రాత్రిపూట యోగ శాస్త్రమును బలరాముడు మిథిలా నగరాధీశ్వరుడు జనకుడికి చెప్పాడు. ఇది తెలుసుకుని అక్కడికి వచ్చేశాడు దుర్యోధనుడు. వాడన్నాడు, నైట్ టైం మీ ఎడ్యుకేషన్ చేసుకోండి, పగటిపూట నాకు గదాయుద్ధాన్ని ఏర్పడి అన్నాడు. 6 నెలల పాటు గదాయుద్ధాన్ని ఈ దుర్యోధనుడు బలరాముడి దగ్గర అక్కడ నేర్చుకున్నాడు అనమాట. అక్కడ అద్భుతమైన పద్యం రాస్తారు పోతన గారు భాగవతంలో అనమాట. ఏమని, లలిత గదాయుద్ధ కౌశలము తగనేర్చన్ చలమున గాంధారేయుడు, లలిత గదాయుద్ధ కౌశలము తగనేర్చన్ హలిచే ఆశ్రిత నిర్జర ఫలిచే త్రైలోక్య వీర గణ భట బలిచేన్. పట్టుదలతో, చలము అంటే పట్టుదలం, మూర్ఖపు పట్టుదలతో, అంటే ఇంక నిద్ర కూడా పోకుండా తిండి మానేసి 6 నెలల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా గాంధారీ పుత్రుడు మహాయుద్ధ కౌశలం నేర్చుకున్నాడు, గదాయుద్ధాన్ని పూర్తిగా నేర్చుకున్నాడు. బలరాముడి కంటే గదాయుద్ధంలో గొప్పవాడు మరొకడు లేడు. అదంతా పూర్తిగా 6 నెలల పాటు మొండిగా నేర్చుకున్నాడు. ఎవరి చేత? హలాయుధధారి చేత. త్రైలోక్య వీర భట గణ బలి అట, 3 లోకాల్లో అటువంటి బలి లేడు, అటువంటి బలవంతుని ద్వారా. అన్నిటికంటే ఆశ్రిత నిర్జర ఫలి, ఎవరైనా తనని ఆశ్రయించుకుంటే వారికి కల్పవృక్షంలా కోరికలు తీరుస్తాడు. కల్పవృక్షానికి ఒక బలహీనత ఉంది, ముందు వచ్చిన వాడే తనకి శిష్యుడు, తర్వాత వచ్చినవాడు ఎంత గొప్పవాడని అక్కర్లేదు. ముందు రావడం వల్ల వీణ్ణి కల్పవృక్షంలా అనుగ్రహించాడు.
అప్పటి నుంచి ఈ దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం. ఇక్కడ తమాషా జరిగింది. ఒక రోజున దుర్యోధనుడు 8 అడుగులు పైకెగిరి బలరాముడి వీపు మీద గత్తో కొట్టాడు యుద్ధరంగంలో. గురువుగారినే పడగొట్టాడు. గురువుగారు మెచ్చుకుని, గురువుని పడగొట్టావు చాలా సంతోషమే, ఎంత నీ యుద్ధ నైపుణ్యం ప్రదర్శించినా గురువుని పడగొట్టకూడదు, పడగొట్టావు, అది కూడా నాకు ఇష్టమే. కానీ ఒక్క విషయం చెబుతున్నాను విను. యుద్ధరంగంలో గదా యుద్ధంలో 8 అడుగులు ఎగరకూడదు. ఎగిరితే నీ తొడలు అవతలవాడి గదకి దొరుకుతాయి. అప్పుడు నీ గదలు ఆ గదాఘాతానికి నీ తొడలు విరుగుతాయి, జాగ్రత్త. కాబట్టి యుద్ధంలో ఎప్పుడు ఏ యుద్ధంలో గదా యుద్ధంలో పైకి ఎగరకూడదు. మన తొడలు అవతలవాడి గదాఘాతమునకు అందేటట్టు ఎగరకు. ఇదొక్కటే నీ దగ్గర ఉన్న బలహీనత. ఎప్పుడూ కూడా 3 అడుగుల కంటే ఎగరకూడదు. జాగ్రత్త సుమాని హెచ్చరించి తనని కూడా వీపు మీద దెబ్బ కొట్టిన కారణం చేత వాడి మీద ప్రేమ పెంచుకున్నట్ట. మనమైతే తిట్టుకుంటాం, కానీ అలా తిట్టుకోలే. ఈ రోజు నుంచి నువ్వు నా ప్రథమ శిష్యుడు అన్నాడు. ఇక ఆ రోజు నుంచి అధమ శిష్యుడిని ప్రథమ శిష్యుడిగా భావించి వాడి కోసం ఏదైనా చేసేవాడు ఆయన. అందుకే బలరాముడికి ఈ పక్షపాతం. దాంతో ఆయన మారు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమన్నారు మహానుభావులైనటువంటి ఈ శ్రీకృష్ణుడు మొదలైన వాళ్ళు, ద్రుపద నువ్వు పురోహితుణ్ణి రాయబారిగా పంపించు. ఇంకా పనంతా నీది. నువ్వు మాకందరికీ తండ్రితో సమానం, వయస్సులో పెద్దవాడివి, పాండవులకు కూడా మామగారివి. ఇప్పుడు ఇక్కడికే మేము చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి పెళ్లి చూసుకుని ఇక్కడ ఉండిపోయాం. కాబట్టి మేము ఈ అభిమన్యుణ్ణి, అభిమన్యుడి భార్యని, మరి కొంతమందిని వెంట పెట్టుకుని ద్వారక వెడతాం, సమయానికి వెళ్ళి వస్తాను, ప్రస్తుతానికి మేము ద్వారక వెళ్ళిపోతాం అని ద్వారకకి వెళ్ళిపోయారు కృష్ణాదులు. ద్రుపదుడో పురోహితుణ్ణి పాండవరాయవారిగా పంపాడు. ఈ ఎవరిదారిని వాళ్ళు వెళ్లారు. ఈలోపు అక్కడ దుర్యోధనుడు ఇంకా యుద్ధానికి వెళ్లి తీరాలి. శ్రీకృష్ణుడు పాండవులకి సాయం చేస్తే అది నాకు ప్రమాదం. ఖాయంగా కృష్ణ సాయం పాండవులకు వెడుతుంది, ఆ సాయం నాకు ప్రమాదం. కృష్ణుడిని నా వైపు తిప్పేసుకోవాలి అని వాడు చాలా తెలివితేటలతో ఏం చేశాట, కృష్ణుడి సహాయం అర్థించడానికి బయలుదేరాడు. తక్కిన వాళ్ళందరి దగ్గరికి దూతలు పంపాడు. అందరి దగ్గరికి దూతలు పంపాడు కానీ ఒక్క కృష్ణుడి దగ్గరికి మాత్రం స్వయంగా బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి ధర్మరాజు, అర్జున శ్రీకృష్ణుడి సాయాన్ని దుర్యోధనుడు లాక్కుంటాడేమో, ఎందుకైనా మంచిది మనం మన ధర్మంగా ఒక్కసారి వెళ్లి మనకి సాయం చేయమని అడగాలి. నువ్వు పరుగున వెళ్ళి, నాకు తెలిసింది దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి ఎడుతున్నాడు, యాదవుల్ని తనకి సాయం చేయమని అడగడానికి. దుర్యోధనుడు వెళ్లేలోపు నువ్వు కూడా వెళ్ళు, కృష్ణుడిని మన వైపు తిప్పుకోవాలి. కృష్ణుడు వాడికి తొందరపడి వరం ఇవ్వడు, అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలన్నట్ట. అంటే ఇటు దుర్యోధనుడు ఇటు అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణుడిని సాయం అడగడానికి ద్వారక వెళ్లారు. ద్వారకకి ప్రయాణం చేయాలిగా, అలా కంటిన్యూస్ గా ప్రయాణం చేస్తున్నారు, నైట్ జర్నీ చేస్తున్నారు. రేపు మళ్ళీ 6:30కి మనం ఆ ప్రయాణం యొక్క విశేషాలతో కలుసుకుంటాం. అద్భుతమైన ఘట్టాలతో ఈ ఉద్యోగ విజయాలు తెలుసుకుందాం. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి.